హాయ్ ఫ్రెండ్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప 2 ఊచకోత ఇంకా కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి సినిమాల రిలీజ్ నేపథ్యంలో పుష్పకి థియేటర్లు భారీగా తగ్గిన సెలవు రోజు మాత్రం మంచి టికెట్ బుకింగ్స్ కనిపించాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సినిమా రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ చేయనున్న విషయానికి తెలిసిందే. వాస్తవానికి రీలోడెడ్ వెర్షన్ జనవరి 11నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా 17కి షిఫ్ట్ అయ్యారు. పుష్ప 2 రన్ టైమ్ 3 గంటల 17 నిమిషాలు. ఇప్పుడు రీలోడెడ్ వెర్షన్లో మరో 20 నిమిషాలు యాడ్ చేయనున్నారు. కాగా ఈ వెర్షన్కు టికెట్ల ధరలను భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్తో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ ఈ వెర్షన్కి డబ్బింగ్ చెప్పారు. సుకుమార్ రీ-రికార్డింగ్, ఎడిటింగ్ తదితర వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఈసారి ప్రత్యేకంగా ఉత్తరాది ఆడియన్స్ ని ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ రూ. 1850 కోట్ల మార్కుని దాటిన ఈ సినిమా రూ. 2000 కోట్లను కొల్లగొట్టి దంగల్ రికార్డును చెరిపేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికిస్తే, ఎర్రచందనం కూలీగా కెరీర్ మొదలుపెట్టి సిండికేట్ని, రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు పుష్పరాజ్. అల్లు అర్జున్ అధికార పార్టీకి సైతం ఫండ్ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. సీఎంను కలిసి వద్దామని పుష్ప బయలుదేరితే, వస్తూ సీఎంతో ఓ ఫోటో తీసుకుని రా అంటూ తన భార్య శ్రీవల్లి, రష్మిక కోరిక కోరుతుంది. రష్మిక అయితే స్మగ్లర్లు పార్టీ ఫండ్ ఇచ్చేంత వరకే కానీ ఫోటోలు దిగడానికి కాదని అధికార సీఎం హేళనగా మాట్లాడతాడు. దానిని సీరియస్గా తీసుకున్న పుష్ప ఎంపీ సిద్దప్ప, రావు రమేష్ తో ఓ ఫోటో తీసుకొని తననే ముఖ్యమంత్రిని చేస్తా అని మాట ఇస్తాడు. అందుకోసం రూ. 500 కోట్లు ఫండ్ ఇవ్వడానికి సిద్ధపడతాడు. దానికోసం 2000 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఆ స్మగ్లింగ్ని ఆపడానికి, తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భన్వర్ సింగ్ షెకావత్, ఫహద్ ఫాజల్ ప్రయత్నాలు చేస్తాడు. భన్వర్ సింగ్ షెకావత్ని దాటుకొని ఆ 2000 టన్నులు స్మగ్లింగ్ చేయగలిగాడా, లేదా శ్రీవల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు? ఇంటి పేరు, కుటుంబం కోసం పాకులాడే పుష్పకు అది ఎలా దక్కింది అన్నది కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.